హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లోకి అయితే ఉగ్గాని చేస్తున్నా అండి. దీనికోసం ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర కట్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. దీనిలోకి కొంచెం పోపు గింజలు, పల్లీలు అయితే తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ముందుగా మరమరాలు తీసేసుకునండి. వాటిలో మంచినీళ్ళు పోసేసుకొని ఇలాగ ఒత్తేసుకొని ఒక 2 మినిట్స్ అయితే అలా వదిలేసేయాలండి. 2 మినిట్స్ తర్వాత వీటిలో ఉండే వాటర్ మొత్తాన్ని గట్టిగా ఒత్తేసుకొని వాటర్ లేకుండా చేసుకొని వేరే ప్లేట్‌లోకి అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. మొత్తాన్ని కూడా ఇలాగే పక్కన పెట్టేసుకోవాలండి. ఒత్తేసుకొని వాటర్ లేకుండా డ్రైగా ఉండాలండి మరమరాలు. నానిపోతే మాత్రం బాగుండవు. అందుకే 2 మినిట్స్ కంటే ఎక్కువగా ఉంచొద్దండి వాటర్‌లో. ఇలా ఒత్తుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక ప్యాన్ అయితే స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అయితే వేసేసుకున్నానండి. దీనిలోకి కాస్త పోపు గింజలు ఎక్కువగానే పడతాయి. పోపు గింజలు ఎక్కువగానే తీసేసుకున్నాను. తర్వాత పల్లీలు కూడా వేసేసుకున్నానండి. దీనిలో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు 1 బై 1 అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇవి మగ్గుతుండగా దీనిలో అయితే కొంచెం పసుపు వేసేసుకోవాలి ముందుగా. పసుపు వేసేసుకొని వీటిని మగ్గించుకోవాలి. తర్వాత దీనిలో ఒక చిన్న టమాటో అయితే కట్ చేసుకోనండి సన్న ముక్కలుగా కట్ చేసుకొని దీనిలో వేసేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు మగ్గడం కోసం దీనిలోనే సాల్ట్ వేసేసుకొని కాసేపు అయితే మూత పెట్టేసి అలా వదిలేసేయాలండి. అప్పుడు ఈ టమాటా ముక్కలు చక్కగా మగ్గిపోతాయి. ఈలోగా అయితే మనం ఒక మిక్సీ జార్ తీసేసుకుని దానిలో కొంచెం పుట్నాల పప్పు ఉంటుంది కదండీ! పుట్నాల పప్పు తీసేసుకొని దానిలో 2 ఎండుమిర్చీలు వేసేసుకున్నాను. అలాగే 2 వెల్లుల్లి రేఖలు వేసేసుకొని పౌడర్ లాగా అయితే పట్టేసుకున్నానండి. ఇలా పౌడర్ పట్టేసుకున్నాను. ఈలోగా అయితే ఈ టమాటా ముక్కలు మంచిగా మగ్గిపోయాయి కదా! దీనిలో అయితే ఇప్పుడు ఈ పుట్నాల పప్పు పొడిని ఒక 2 స్పూన్లు అయితే వేసేసుకున్నాను. ఇది వేసేసుకున్న వెంటనే మరమరాలు ఉన్నాయి కదండీ! వాటినైతే వేసేసుకొని చక్కగా అయితే కలిపేసుకోవాలి. ఫైనల్‌గా అయితే కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవాలి. చూసారు కదండీ! ఎంతో కలర్‌ఫుల్‌గా, ఎంతో టేస్టీగా ఉండే ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.